నా మోటివ్ ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి అండ్ అలానే ఎవరైతే పే చేసుకోలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి వాల్యుబుల్ సబ్జెక్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలనేది నా మోటివ్. సో అందుకని నాకు ₹1 రాకపోయినా నేను లాస్ట్ 1 year నుంచి నేను ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. సో నాకైతే హ్యాపీగా ఉంది. నేను చెప్పిన బిట్స్ అనేవి ఎగ్జామ్లో వచ్చాయి అని చెప్పేసి మన బ్రదర్ ఒకళ్ళు కమెంట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్కి మనమైతే రిప్లై ఇస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఈ డౌట్స్ అనేవి వారికే కాకుండా అందరికీ రావచ్చు కదా. సో అందుకని జనరలైజ్ చేసి మనమైతే ఒక వీడియో అనేది ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉన్నాము. వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్లో మీకైతే ఒక మంచి ఆఫర్ అయితే ఉంది. ఆ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మనము 1 by 1 కమెంట్స్కి సంబంధించి మనమైతే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ కమెంట్ ఫ్రెండ్స్, జాన్ క్రిస్టోఫర్ 24268 అడిగారు మనల్ని. సార్, మీ ఛానల్లో టైం బేస్డ్ టాపిక్స్ వీడియోస్ ఎక్కువగా ఉన్నాయి, పర్సంటేజ్ టాపిక్, ఇంట్రెస్ట్ టాపిక్ అండ్ వీడియోస్ లేవు సార్, ఉంటే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మనకైతే ఇక్కడ టైం బేస్డ్ అంటే టైమ్ అండ్ వర్క్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి, రిమైనింగ్ టాపిక్స్వి లేవు కదా. సో వాటికి సంబంధించి కూడా అప్లోడ్ చేయండి అన్నారు. సో మనమైతే అర్థమెటిక్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా దాన్ని అయితే కంప్లీట్ చేయలేదు. జస్ట్ మొన్న ఏజెస్కి సంబంధించి మనం ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము. రిమైనింగ్ టాపిక్స్ కూడా అప్లోడ్ చేద్దాము అనుకున్న టైంకి మన సబ్స్క్రైబర్స్ కొన్ని సజెషన్స్ లాగా అడిగారు. అవి కూడా నేను ఇప్పుడైతే వారికి కూడా ఇప్పుడు రిప్లై ఇస్తాను. అండ్ రిమైనింగ్ టాపిక్స్కి సంబంధించి కూడా నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే అది కొంచెం హోల్డ్లో పెట్టాను. ఎందుకు హోల్డ్లో పెట్టాను అంటే ఇప్పుడు మనకి IBPS క్లర్క్ ఎగ్జామ్ నిన్న ఫస్ట్ డే జరిగిపోయింది, ఈరోజు సెకండ్ డే జరుగుతుంది అండ్ ఇంకా ఇంకొక డే బాకీ ఉండిపోయింది. సో మనము ఎగ్జామ్ ఓరియంటెడ్గా ముందు కంప్లీట్ చేద్దాము. వన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ కోర్స్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి దాన్ని అయితే నేను ప్రెసెంట్ హోల్డ్లో పెట్టాను. మీ అందరికీ తెలిసిందే, మనం టార్గెట్ IBPS క్లర్క్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ మనం మాట్లాడుకున్నాము. సో అందులో ట్రిక్స్ మాట్లాడుకున్నాము అండ్ అలానే కొన్ని లాజిక్స్కి సంబంధించి మనమైతే నీట్గా మాట్లాడుకున్నాం. అండ్ అలానే IBPS POకి సంబంధించి కూడా ఇంకొన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇవి IBPS PO అండ్ అలానే క్లర్క్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా అర్థమెటిక్ కోర్స్ అనేది మీకు కంప్లీట్గా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. మన కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు కోచింగ్ సెంటర్లో క్లాసెస్ వింటే ఎలా అయితే ఉంటుందో అదే విధంగా నేనైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. ఒక వీడియోలో బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ అలానే బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వీడియో వచ్చేటప్పటికి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థర్డ్ వీడియో వచ్చేటప్పటికి సేమ్ అదే టాపిక్ పైన మెయిన్స్ లెవెల్లో మనకి ఏ విధంగా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారో అదే విధంగా నేను క్వశ్చన్స్ తీసుకొని థర్డ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఒక టాపిక్ తీసుకుంటే ఒక టాపిక్ పైన 3 వీడియోస్ అనేవి మినిమం మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ అలానే ఇంకా ఆ తర్వాత ఫర్దర్గా కూడా నేను ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్ చేయడం కానీ లేదా ఎగ్జామ్ బేస్డ్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయడం కానీ మనమైతే చేద్దాము. సో ఈ పర్సన్కి జాన్ గారికి వచ్చిన డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ సాయి కశ్యప్ 7571 అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇది పాజిటివ్ కామెంట్. సో నాకెందుకో పెట్టాలనిపించి మీకైతే చెప్పాను. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్కి సంబంధించి పార్ట్ 1 వీడియోకి ఈ కామెంట్ అనేది వచ్చింది. బ్రో, రియల్లీ యు ఆర్ హీరో. ఈ ఏజెస్ కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియోస్ నేను 60 యూట్యూబ్ ఛానల్స్ చూసా, ఒక అర్థం కాలేదు. ఓకే, అర్థం కాలా. నీ వీడియో చూసాక క్లారిటీ వచ్చింది. బ్రో, మీ యాప్టిట్యూడ్ క్లాసెస్ ఓకే ఉంటాయా? నేను బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ప్లీజ్ హెల్ప్. సో బ్రదర్, ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా. సో మీకు అదే ఫ్రెండ్స్, ఇన్ ఫర్దర్గా మనకైతే అన్ని టాపిక్స్కి సంబంధించి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో డోంట్ వరీ. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను చేస్తున్న జాబ్ మానేసి నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ నేనే హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. కొంచెం మంచిగా మనకి సపోర్ట్ వచ్చి రీచ్ వచ్చిన తర్వాత నేను వేరే వాళ్ళ హెల్ప్, దట్ మీన్స్ ఎడిటర్స్ని కానీ లేకపోతే ఇంకా అదర్ మనకి ఫ్యాకల్టీస్ని కానీ నేనైతే ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరు వర్క్ చేయరు కదా. సో వాళ్ళకి నేను పే చేయాల్సి వస్తుంది. సో ఆ పే చేసే క్యాపబిలిటీ వచ్చిన తర్వాత ఇంకా 1 by 1 నేను అన్ని వీడియోస్ అనేవి నేను చాలా ఫాస్ట్గా అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ప్రెసెంట్ అయితే నేను ఒక్కడనే వర్క్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. అండ్ అలానే నేను క్వాలిటీ విషయంలో కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఒకడినే చేస్తున్నాను కాబట్టి.
నేను దానికైతే మీకు సారీ చెప్తున్నాను. క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. నేను వీడియో అనేది ఒకటి రికార్డ్ చేసిన తర్వాత నేను యానిమేటెడ్గా కూడా కొంచెం దాన్ని డిజైన్ చేసి ప్రజెంట్ చేయాలనేది నా ఫీలింగ్ అనమాట. కానీ ఎడిటర్స్ అండ్ గ్రాఫిక్స్ డిజైనర్స్కి నేను పే చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల నేనైతే ఇలా సింపుల్గా ఉన్నట్టుగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కొంచెం కమింగ్ వీడియోస్లో మాత్రము నేను ఇంకా బెటర్గా అయితే మీకు వీడియోస్ అనేవి ప్రజెంట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పర్సన్ ఫ్రెండ్స్, కార్టూన్ క్రియేటర్స్ 4938 ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామ్ ల్యాబ్లో సిస్టమ్స్ బ్లింక్ అవుతున్నాయి బ్రో. ఓకే, ఇది మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలనే దానిపైన ఒక వీడియో చేసాం, దానికి వచ్చింది కమెంట్. సో బ్రదర్, మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నా కానీ మీరు కాకుండా ఇంకా ఎవరైనా కానీ అందరికీ జనరలైజ్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు సిస్టమ్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, అది మౌస్ వర్క్ చేయకపోవడం కావచ్చు, లేదా మీరు మీ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కీబోర్డ్ టైప్ చేస్తాం కదా అప్పుడు కావచ్చు, లేకపోతే స్క్రీన్కి సంబంధించి మీకు బ్లింక్ అవ్వడం కానీ, సరిగా కనిపించకపోవడం కానీ, లేదా ఒక సైడ్ డ్యామేజ్ అయి ఉండడం కానీ, లేదా మీరు కూర్చున్న ప్లేస్లో లైటింగ్ సరిగా లేకపోవడం కానీ, లేదా కొన్ని ల్యాబ్స్లో నేను గమనించింది ఏంటంటే, మనం సిస్టమ్ ఏదైతే ఉంటుందో సిస్టమ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మనకి విండో అనేది ఉంటుంది. ఆ విండో రిఫ్లెక్షన్ పడుతుంది. రిఫ్లెక్షన్ పడి మనకి స్క్రీన్ అనేది సరిగా కనిపించదు. ఇలా ఉన్నా కానీ, లేదా మీ పర్టికులర్ కూర్చున్న దగ్గర మీకు గాలి ఆడకుండా మీకు సఫిస్టికేటెడ్గా ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే, మీరైతే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉంటారో, ఇన్విజిలేటర్స్ కానీ లేదా ఇన్ఛార్జ్ కానీ, వారికి వెంటనే ఇన్ఫామ్ చేసి నాకు అక్కడ కంఫర్టబుల్గా లేదు, నాకు ప్లేస్ మార్చండి అని చెప్పేసి మీరు అడగండి. ఇన్ కేసు వాళ్ళు చేయను అంటే మాత్రం పొలైట్గా రిక్వెస్ట్ చేయండి. వాళ్ళు 99% వాళ్ళు చేస్తారు. ఇన్ కేసు చేయకపోతే మనకి ఎగ్జామ్ రాసింది సబ్మిట్ చేసే ముందు మనకి ఇక్కడ ల్యాబ్కి సంబంధించి మనకి రివ్యూ అడుగుతుంది, అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అవి డిఫాల్ట్గా గుడ్ అని చెప్పేసి వాళ్ళు తీసుకొని ఉంటారు. సో అక్కడ ఏం చేస్తామంటే మనం అక్కడ మన ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. సో అక్కడ మీరు ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయండి. సో అండ్ సో ఈ ల్యాబ్లో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అక్కడ మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేసేయచ్చు. ఈ ఇన్విజిలేటర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఎగ్జామ్ అయిపోగానే మనకేంటంటే ఆ రివ్యూ అనేది మనం ఓన్గా ఇవ్వకుండా వాళ్ళు సబ్మిట్ చేయించేస్తారు. ఒకవేళ అలా అయితే, ఒకవేళ వాళ్ళు సబ్మిట్ చేశారు కానీ నేను ఆ ల్యాబ్ పైన కంప్లీట్ చేయాలి అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐబీపీఎస్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ అనుకోండి, ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనము కంప్లైంట్ చేయొచ్చు. కాకపోతే కంప్లైంట్ చేసే విధానం ఎలా ఉండాలంటే, మీరు ఏ ఎగ్జామ్ అయితే రాసారో ఆ ఎగ్జామ్ డీటెయిల్స్, దట్ మీన్స్ మీ రోల్ నెంబరు అండ్ అలానే మీ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేసి మీరు కంప్లైంట్ చేస్తే మీ కంప్లైంట్ని వ్యాలిడ్ కంప్లైంట్గా తీసుకొని వాళ్ళైతే నెక్స్ట్ టైము ఆ ప్రాబ్లం కాకుండా రిసాల్వ్ చేస్తారు. ఇంకా మీ డీటెయిల్స్ ఇవ్వకుండా మీరు కంప్లైంట్ చేస్తే ఐబీపీఎస్ వెబ్సైట్లో మీ కంప్లైంట్ని వాళ్ళు జెన్యూన్ కంప్లైంట్గా కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ల్యాబ్లో డైరెక్ట్గా మీరు కంప్లైంట్ చేస్తే అది మాత్రం జెన్యూన్ కంప్లైంట్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇలా అయితే మీరు చేయండి. మ్యాక్సిమం ఇన్విజిలేటర్స్కి అడిగి మీరు అయితే చేంజ్ చేయండి. ఆర్గ్యుమెంట్ మాత్రం పెట్టుకోవద్దు. ఆర్గ్యుమెంట్ అసలు పెట్టుకోవద్దు. ఎగ్జామ్ టైంలో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా నీట్గా వాళ్ళని రిక్వెస్ట్ చేసి సిస్టమ్ అనేది మార్పించుకోండి. ఇన్ కేస్ వాళ్ళు సిస్టమ్ మార్చను అని అంటే అప్పుడు మీరేం చేస్తారంటే ఈ విధంగా మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా శ్రీకాంత్ ఎడిట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ 1441. సో ఇక్కడ 3 కమెంట్లు పెట్టారు. ఆ 3 కమెంట్లకి సంబంధించి నేను ఇక్కడ మాట్లాడతాను ఒకేసారి. సో అన్న, ఎగ్జామ్ టైంలో ఏదైనా రఫ్ షీట్ ఇవ్వరా, పెన్ పేపర్ వాడద్దా? రిప్లై బ్రో. సో ప్రెసెంట్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత రఫ్ షీట్స్ అనేవి మనము అడిగి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనం ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే మనకి ఎన్ని రఫ్ షీట్స్ కావాలి, నార్మల్గా 2 రఫ్ షీట్స్ ఇస్తారు. కొన్ని ల్యాబ్స్లో అయితే ఒకే ఒక రఫ్ షీట్ ఇవ్వడం కూడా నేను చూశాను. ఇంకొన్ని ల్యాబ్స్లో అయితే ఒక రఫ్ షీట్ అంటే A4 సైజ్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 ముక్కల కింద కట్ చేసి అవే 2 షీట్లుగా ఇచ్చే వాళ్ళని కూడా నేను చాలాసార్లు గమనించాను. నా స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళి ఇదే కంప్లైంట్ చేశారు. ఆ టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు నేను క్వశ్చన్ చేసి అడిగాను, వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు కూడా. సో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, మన ల్యాబ్లోకి వెళ్తూ రఫ్ షీట్లు అనేవి వాళ్ళు ఇస్తున్నప్పుడు మనకు రఫ్ షీట్లు సరిపోవు అనిపిస్తే మీరు వెంటనే అడిగి అప్పుడే తీసుకోవచ్చు. ఇన్నే రఫ్ షీట్లు ఇవ్వాలని ఎక్కడా రూల్ లేదు. మనకి ఎన్ని రఫ్ షీట్లు అయితే కావాలో అన్ని రఫ్ షీట్లు అనేవి వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేసి తీరాలి. ఇన్నే రఫ్ షీట్లు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఎక్కడైతే రూల్ అయితే లేదు. కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఇవి రాయండి, ఆ తర్వాత మళ్ళీ ప్రొవైడ్ చేస్తాము ఎగ్జామ్ మధ్యలో అని చెప్పేసి అంటుంటారు. సో ఎగ్జామ్ మధ్యలో వాళ్ళని పిలిచి మళ్ళీ రఫ్ షీట్ తీసుకోవడం, అది నాకు తెలిసి నియర్లీ ఒక 1 minute వేస్ట్ అయిపోతుంది అక్కడ అనవసరంగా. సో వాళ్ళకి చెప్పండి, నీట్గా చెప్పేసి రఫ్ షీట్ అడిగి తీసేసుకోండి స్టార్టింగ్లోనే, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వకముందే. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ ఎడిట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, అన్న తెలుగులో కూడా క్వశ్చన్స్ని డిస్ప్లే చేయండి. సో ఆల్రెడీ స్టార్టింగ్లో కొన్ని వీడియోస్ అనేవి తెలుగు ఇంగ్లీష్ 2 క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్.
మొన్న ఏజెస్ టాపిక్స్కి సంబంధించి మాత్రమే నేను అలా చేయలేదు. అండ్ అలానే టార్గెట్ ఐబీపీఎస్ క్లర్క్ కూడా నేను తెలుగు కన్వర్షన్ చేయలేదు. తెలుగు కన్వర్షన్ చేస్తే ఇంకా టైం ఎక్కువ పడుతుంది, వీడియోస్ నేను త్వరగా ప్రొవైడ్ చేయలేనని నేను తెలుగులో కన్వర్ట్ చేయలేదు. లాంగ్ టర్మ్ వీడియోస్ అన్ని, దట్ మీన్స్ అర్థమెటిక్ ఫుల్ కోర్స్ కావచ్చు అండ్ రిమైనింగ్ లాంగ్ టర్మ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను క్వశ్చన్స్ అనేవి తెలుగులో కూడా కన్వర్ట్ చేసి మీకైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీకాంత్ ఎడిట్స్ అడుగుతున్నారు, 25th నాకు ఎగ్జామ్ ఉందన్న, ఏం ప్రిపేర్ కాలేదు, ఎగ్జామ్ అటెండ్ అవ్వాలా వద్దా, అయితే నెక్స్ట్ ఐబీపీఎస్ ఎగ్జామ్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? సో అందరికీ ఇది కామన్గా డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు జాగ్రత్తగా గమనించండి, మ్యాక్సిమము ప్రతి ఎగ్జామినేషన్కి అప్లై చేసి ఎగ్జామ్ అనేది రాయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఎగ్జామ్ రాస్తున్న ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ ప్రాక్టీస్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మెయిన్ ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్ మనకు అర్థమవుతుంది, క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతున్నాడు, ఏ స్టాండర్డ్లో అడుగుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్కి మనకైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట, మనం ప్రిపేర్ అవ్వడానికి కావచ్చు లేదా ఎగ్జామ్ రాసేటప్పుడు కావచ్చు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాయండి. ప్రతి ఎగ్జాము మీరు అమౌంట్ అనేది ఇబ్బంది లేదు అప్లై చేయడానికి అనుకుంటే ఖచ్చితంగా మీరైతే ప్రతి ఎగ్జాము అప్లై చేసి రాయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి కొన్ని ఎగ్జామినేషన్స్కి. ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించి చూస్తే ఎస్బీఐ పీఓకి ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు అప్లై చేసాము అన్నట్లయితే అది అటెంప్ట్ కింద కన్సిడర్ అయ్యేది, అటెంప్ట్ చేసాము అన్నట్లయితే అప్లై చేసి. కానీ ఇప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఓన్లీ మెయిన్స్లో మనము అటెంప్ట్ చేస్తేనే, మెయిన్స్ అటెంప్ట్ చేస్తేనే దాన్ని అటెంప్ట్ కింద కన్సిడర్ చేస్తున్నారు తప్ప ప్రిలిమ్స్ని కన్సిడర్ చేయట్లేదు. మనకి ప్రాబ్లం కాదు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనుకున్న అన్ని ఎగ్జామ్స్కి రాయండి. ఓకేనా? ఏవైతే మనకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కౌంట్ అవుతాయో వాటికి మాత్రం రాయొద్దు, వాటికి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయండి. అండ్ అవి కాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి అప్లై చేసి మీరైతే ఎగ్జామినేషన్ రాసుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా వచ్చే మీ ఒరిజినల్ ఎగ్జామినేషన్కి. సో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామినేషన్ రాయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ స్వామి P433 అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కూడా చెప్పండి, ఇంగ్లీష్ స్కోర్ ఎలా చేయాలో, అంటే ఇంగ్లీష్లో స్కోర్ ఎలా చేయాలో పాసిబిలిటీ చెప్పండి సబ్జెక్ట్కి సంబంధించి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో నేనైతే ఇంగ్లీష్ ఫ్యాకల్టీని కాదు ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నుంచి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది టీచ్ చేశాను. లాస్ట్ 10 years నుంచి నేనైతే ఓన్లీ టీచింగ్లోనే ఉన్నాను. సో నేనైతే ఇంగ్లీష్కి సంబంధించి నేనైతే సబ్జెక్ట్ చెప్పలేను, కానీ ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను. ఎలా అంటే, ఒక పర్టికులర్ వర్డ్ కనిపించింది అనుకోండి, ఫాలో అప్ చేస్తూ ఏ ప్రిపోజిషన్స్ ఉండాలి, లేకపోతే మనకి ఏ వర్బ్స్ రావాలి. సో ఏదైనా ఒక వర్బ్ కనిపించింది అనుకోండి, ఆ వర్బ్కి సంబంధించి ఫాలో అప్ చేస్తూ ప్రిపోజిషన్స్ కావచ్చు, లేకపోతే ఒక పర్టికులర్ వర్డ్ ఏదైతే ఒక వర్డ్ కనిపించిందో ఆ వర్డ్ ఉన్నప్పుడు ఈ ఖచ్చితంగా ఇది ఉండాలి అన్నట్టుగా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఉన్నాయి. వాటికి సంబంధించి చేయడానికైతే ట్రై చేస్తాను. నేనైతే ముందు చెప్తున్నాను, నేను అర్థమెటిక్ ఫ్యాకల్టీని, ఇంగ్లీష్ ఫ్యాకల్టీని కాదు. కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కొన్ని గైడెన్స్ ఇవ్వగలుగుతాను. అండ్ అలానే కొన్ని బేసిక్ వీడియోస్ అయితే నేను చేయగలుగుతాను, కానీ ఇప్పుడైతే చేస్తానని గ్యారంటీ అయితే ఇవ్వలేను ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ మనకి రీజనబుల్ అమౌంట్ యూట్యూబ్ ద్వారాగా వస్తే నేను ఫ్యాకల్టీని తీసుకుందామని చూస్తున్నాను ఇంగ్లీష్కి సంబంధించి. వాళ్ళని తీసుకున్న తర్వాత మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు యూట్యూబ్ నుంచి ₹1 కూడా రావట్లేదు. కేవలం నా సేవింగ్స్ని అండ్ నా టైంని ఇన్వెస్ట్ చేసి నేనైతే ఛానల్ రన్ చేస్తున్నాను. నియర్లీ 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ నాకు ₹1 రావట్లేదు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ పెడతాను. పర్ డే నాకు ₹10, ₹20, ₹40 ఇలా నాకైతే అమౌంట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. అవి దేనికి పనికిరావు, కనీసం బయటికి వెళ్ళి టిఫిన్ చేయడానికి కూడా పనికిరావు. ఓకేనా? సో ఇదేంటంటే నా ప్యాషన్ గురించి నేను చేస్తున్న జాబ్ మానేసి నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇందులోనే నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో మీకైతే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నేను ఫుల్ లెంత్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. దట్టు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ₹1 కూడా నేను కోర్స్కి ఛార్జ్ చేయను. నా మోటివ్ ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి అండ్ అలానే ఎవరైతే పే చేసుకోలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి వాల్యుబుల్ సబ్జెక్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలనేది నా మోటివ్. సో అందుకని నాకు ₹1 రాకపోయినా నేను లాస్ట్ 1 year నుంచి నేను ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. ఇంకా దీని మీద నాకు ఏదైనా ₹1, ₹2 ఏమన్నా వస్తే అవి కూడా నేను వేరే ఫ్యాకల్టీకి పే చేసి, దట్ మీన్స్ ఇంగ్లీష్కి కావచ్చు, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కావచ్చు, వారికి పే చేసి నేను మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? సో ఖచ్చితంగా నేనైతే మీకు వాల్యుబుల్ సబ్జెక్ట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ₹1 కూడా నేను కోర్సులకి అయితే నేను ఛార్జ్ చేయను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక కమెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సాయి చరణ్ MB 7007 ఉన్నారు.
సో ఐఎమ్ యువర్ రెగ్యులర్ ఫాలోవర్ బ్రో, మీరు చెప్పిన బిట్స్లో మొన్న ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్లో వచ్చింది, ఒక బిట్స్లో నేను చెప్పినవి వచ్చినాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, మీరు చెప్పినట్టే చేశాను, ఇంకొన్ని వీడియోస్ చేయండి బ్రో, టైం అండ్ వర్క్ పైన అండ్ టాపిక్స్ మీద కూడా. బ్రో నేను ప్రతి టాపిక్ పైన నేనైతే వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, చెప్పాను కదా కొంచెం అయితే టైం పడుతుంది, అన్నీ నేను ఒకనే హ్యాండిల్ చేసుకుంటున్నాను కాబట్టి. సో నాకైతే హ్యాపీగా ఉంది, నేను చెప్పిన బిట్స్ అనేవి ఎగ్జామ్లో వచ్చాయి అని చెప్పేసి మన బ్రదర్ ఒకళ్ళు కమెంట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, నేను చెప్పిన క్లాస్ అనేది ఒక బ్రదర్కి చాలా యూస్ఫుల్గా అనిపించింది కాబట్టి. నా మోటివ్ కూడా అదే ఫ్రెండ్స్, వాల్యుబుల్ కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడమే. సో నేను వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాను కాబట్టి బ్రదర్ కమెంట్ చేయగలిగారు. ఆర్ఆర్బిపిఓ ప్రిలిమ్స్లో మొన్న సేమ్ అదే బిట్ వచ్చింది అని చెప్పేసి. థ్యాంక్ యూ బ్రో. సో ఇన్ కేస్ మీరు ఐబిపిఎస్ క్లర్క్ నిన్న రాశారు కదా, నిన్న రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు నిన్న రాసిన ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ వచ్చిందా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి ఫ్రెండ్స్, సో దట్ నాకు మోటివేషన్గా ఉంటుంది నేను ఫర్దర్గా ఇంకొన్ని వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడానికి. సో నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది చూద్దాము, కామెంట్ అనేది చూద్దాము. ధర్వంత్ కుమార KKI 4873 అడుగుతున్నారు ఫ్రెండ్స్, మీరు చెప్పే క్వశ్చన్స్ బ్యాంకింగ్కి రాదు బ్రో, SSCకి వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ కమెంట్ వచ్చేటప్పటికి యాప్టిట్యూడ్ ఫ్రీ హిట్ క్వశ్చన్స్కి మనము వీడియో అనేది చేశాం కదా, ఐబిపిఎస్ క్లర్క్ టార్గెట్ చేస్తూ. సో ఈ బ్రదర్ అక్కడ కమెంట్ చేశారు. ఆ వీడియోలో SSCలో రిపీటెడ్గా అడుగుతున్న ఫ్రీ హిట్ క్వశ్చన్స్ అండ్ అలానే బ్యాంకింగ్కి సంబంధించి కూడా ఫ్రీ హిట్ క్వశ్చన్స్ అనేవి నేను మాట్లాడాను. సో ఇక్కడ మనం జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏదైనా ఒక ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాము అంటే ఈ పర్టికులర్ క్వశ్చను ఈ ఎగ్జామ్కే అడగాలి అని రూల్ అయితే ఏం లేదు. ఇన్ కేస్ SSCలో అడిగిన ఈ క్వశ్చన్స్ మనకి ఐబిపిఎస్లో అడగచ్చు, ఐబిపిఎస్లో అడిగినవి మనకి SSCలో కూడా అడగచ్చు అనమాట, సేమ్ అవే మోడల్స్. సో ఎక్కడ ఫిక్స్డ్గా ఇవే అడగాలి అనేది రూల్ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గమనిస్తే మనకి ఓకే ఇక్కడ ఇవి అడుగుతున్నాడు, ఇక్కడ ఇవి అడుగుతున్నాడు, మనమైతే జనరలైజ్ చేసి మనమైతే సపరేట్ చేయగలుగుతున్నాం. కానీ ఒక పర్టికులర్ రూల్ ప్రకారంగా చూస్తే ఎక్కడ ఒక లిమిటెడ్గా అయితే మనకు ఎక్కడా లేదు, ఈ టాపిక్ నుంచే లేదా ఈ మోడల్ నుంచే అడగలేము. సింప్లిఫికేషన్స్ అంటే అది ఎలాగైనా అడగచ్చు, ఓకేనా. సో అందుకని ఈ కామెంట్ అని తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఇదే డౌట్ ఇంకెవరికైనా ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వివై ధనబాబు 55503 అడుగుతున్నారు ఫ్రెండ్స్, సార్ మీరు మెయిన్స్కి చెప్పరా మీరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మెయిన్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, నేను మెయిన్స్ కూడా చెప్పగలను, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే టైం అండ్ ఎఫర్ట్ పెట్టడానికి మనకి ఏంటంటే రిసోర్సెస్ మనకు అంతగా లేవు. సో ఇప్పుడు ఏంటంటే ప్రిలిమ్స్కి నేను చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ మెయిన్స్కి ప్యారల్గా చేయాలి అన్నట్టయితే నేను టైం అనేది తీయలేకపోతున్నాను. ఎందుకని ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి డేటా గ్యాదర్ చేసుకోవడము అండ్ డేటాని ప్రెజెంట్ అండ్ పీపీటీ రెడీ చేసుకోవడము అండ్ ఆ తర్వాత క్లాస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది. సో ఓన్లీ నేను ఎడిటింగ్ అండ్ అలానే థంబ్నెయిల్స్ చేయడానికి అండ్ SEO చేయడానికి వేరే పర్సన్స్ని పెట్టుకుంటే నాకు టైం దొరుకుతుంది కాబట్టి నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేయగలుగుతాను. కానీ ప్రెజెంట్ అయితే నేను ఒక్కడనే అన్నీ చేస్తున్నాను కాబట్టి నాకు అంత టైం కుదరట్లేదు. సో మ్యాక్సిమం నేనైతే మెయిన్స్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవుదాము, ఇంకా వేరే కమెంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. AAA క్రియేషన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, సార్ ట్రై టు స్టార్ట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మెయిన్స్ లెవెల్ డైలీ, ఒక 20 to 30 క్లాసెస్ ట్రై చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అదే మాట్లాడుకున్నాం కదా, మెయిన్స్ లెవెల్లో మనమైతే క్లాసెస్ చెప్పడానికి ఏంటంటే టైం అనేది నాకు కుదరడం లేదు, లేకపోతే మెయిన్స్ లెవెల్లో కూడా స్టార్ట్ చేసేవాడిని. SBI PO ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత IBPS PO ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నేను మెయిన్స్కి లెవెల్కి సంబంధించి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఈ లోపు కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్, మీకైతే మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇక్కడితో మనం కొన్ని ఇంపార్టెంట్ కమెంట్స్కి అయితే రిప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకైతే ఒక ఆఫర్ చెప్తానని చెప్పేసి మాట్లాడాను కదా వీడియో స్టార్టింగ్లో, ఆ ఆఫర్ ఏంటి అన్నట్లయితే ఇప్పుడు కమెంట్స్లో మనం ఓన్లీ డౌట్స్ మాత్రమే అడుగుతున్నారు. డౌట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జనరలైజ్ చేసి ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇలాంటి కమెంట్సే అడుగుతున్నారు. నేను ఫర్దర్గా ఇంకొకటి నేను చేద్దాం అనుకున్నది ఏంటి అన్నట్లయితే, మీకు ఏదైనా డౌట్ అంటే అర్థమెటిక్ టాపిక్స్కి సంబంధించి ఏదైనా ఇండివిజువల్ క్వశ్చన్స్ కావచ్చు లేదా డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా క్వశ్చన్ మీకు డౌట్గా ఉంది అనుకుంటే ఆ క్వశ్చన్ని మన వీడియోస్లో ఏదో ఒక వీడియోలో మీరు ఏ వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద మీరైతే కమెంట్లో పోస్ట్ చేయండి. ఆ వీక్ మొత్తంలో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని నేను గ్యాదర్ చేసేసి ఇలానే ఒక సండే రోజు నేను ఆ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ అదే వీడియోలో వీలైతే కమెంట్స్ కూడా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదే నేను చెప్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాకపోతే ప్రతి డౌట్కి నేను ఒక సపరేట్ వీడియో చేయలేను కాబట్టి ఒక 1 వీక్ లేదా 10 డేస్ అంటే నా వీలుని బట్టి వేరే వీడియోస్కి నేను వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక 1 వీక్కి కానీ 10 డేస్కి కానీ ఆ వీక్ మొత్తంలో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి నేనైతే షార్ట్ కట్స్లు అండ్ అలానే ప్రొసీజర్ 2 ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్న ఆఫర్. సో మీ డౌట్స్ అన్నీ అంటే మీకు ఏ క్వశ్చన్ అయితే డౌట్గా ఉందో ఆ క్వశ్చన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.